పూరా లోకల్. వెల్కమ్ టు పూరాలోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాల్టి వార్తా పత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రేవంత్ చేసిన కొన్ని కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతామంటూ కూడా కామెంట్ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. బీఆర్ఎస్ కు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం మెట్రో రైలు రెండో దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓట్ల చోరీ మంత్రిగా మైనార్టీకి అవకాశం. సో మీడియాతో చిట్ చాట్ లో చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో జరిగిన పెద్ద పెద్ద కంపెనీ సమావేశం ఏదైతే జరిగిందో అందులో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్లు, అమెజాన్‌తో 3 కీలక ఒప్పందాలు. సో, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరిగినట్టు కూడా తెలుస్తున్నాయి. సో, అంతేకాకుండా ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది. పెట్టుబడులు పెట్టండి, మద్దతిస్తాం. సో, పీఏఎఫ్ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. యెస్. ఇక్కడ చూసుకుంటే దొంగ నోట్లకు సంబంధించిన పెద్ద అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లక్షకు 10 లక్షలు. రూ. 1,00,000 ఒరిజినల్ నోట్లు ఇస్తే దానికి 10,00,000 రూపాయలను నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇమేజ్‌లో కూడా చూసుకోవచ్చు మనం. ప్రింటింగ్ ఇలా చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమం పోస్ట్‌లో ఉంచిన ఒక చిత్రం ఇది. ఆన్‌లైన్‌లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలు ప్రత్యక్షంగా చూసాకే కొనుక్కోవచ్చంటూ కూడా ఆఫర్లు పెడుతున్నారు. మహారాష్ట్ర డూలే కేంద్రంగా వ్యవస్థీకృత దందా. అందులో దిగితే కటకటాలు తప్పవంటూ హెచ్చరిస్తున్న పోలీసులు. ఇసుక మావోయిస్టులకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన చేశారు. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ కేటీఆర్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్. తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా రేవంత్ కామెంట్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫిరాయింపు ఎక్కడిది అంటూ కూడా. సో ఇక మరొక వార్త చూసుకుంటే దసరా నాటికి ప్రత్యక్ష విచారణ, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మల్లెన్ నోటీసులు. వారంలో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశం. సో అంతేకాకుండా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసు. ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే ప్రత్యక్ష విచారణ చేపడతామంటూ కూడా స్పష్టం చేశారు. మరోసారి బ్లాక్ మనీకి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ ఉంది. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెబితే కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ ఆఫర్. అధికారుల్లో హాట్ టాపిక్ గా ఆయన వ్యవహార శైలి. అంత సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు. సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కార్ విచారణ. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన మరో అప్డేట్ ఇది. ఐఏఎస్ పదోన్నతుల జాబితా వివరాలు అసమగ్రం. సో 21 మందికి గాను 15 మంది అభ్యర్థుల వివరాలు సరిగ్గా లేవు. వారికి సంబంధించిన ఏసీఆర్లు, కేసులు వివరాలు పంపండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్సీ కార్యదర్శి నుంచి నోట్. సీనియారిటీ ధృవీకరించిన కమిటీ వివరాలు, సభ్యుల ఫోన్ నెంబర్లు, కార్యదర్శి స్థాయి అధికారి సంతకంతో ధృవపత్రం ఇవ్వాలని కూడా స్పష్టీకరణ. సిబి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు. సో సాక్షిలో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా రేవంత్ చేసిన కామెంట్సే ఉన్నాయి. సో నీటి వినియోగం లెక్కల్లేవు. గోదావరి, కృష్ణాలో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నామో తెలియట్లేదు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇవి. సో కాళేశ్వరంపై విచారణ సిబిఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్ రెడ్డి ఎక్కడ? సరిపడ యూరియా ఇవ్వకుండా రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపణ. కేసీఆర్ ఎల్ఎన్టీ వల్లే మెట్రో రైలు అంచనా వ్యాయం పెరిగిందన్న సీఎం. సుప్రీం తీర్పుకు అనుగుణంగా స్థానికంపై ముందుకెళ్తామని కూడా వెల్లడి. సో కండువాలు కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదు అంటూ కూడా వ్యాఖ్యలైతే చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు. సో తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దసరా సెలవులు అయితే ప్రకటించారు. మరోసారి రేవంత్ కామెంట్స్ ఇక్కడ కూడా ప్రధానంగా ఉన్నాయి. కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 18% నిధులు కేటాయిస్తే దళితుల సమస్యలన్నీ తీరుతాయి. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. సో దళితుల అభివృద్ధికి కాక ఎంతో కృషి చేశారని కూడా వెల్లడించారు. వరి సాగులో ఆల్ టైమ్ రికార్డ్. ఈ వానాకాలంలో 67.4 లక్షల ఎకరాల్లో నాట్లు. గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్.
ఇక్కడ చూసుకుంటే తెలంగాణలోను అప్పట్లో ఓ ట్రంప్ ఉంటుండే. రాష్ట్ర ప్రజలు ఆయన్ను పక్కన పెట్టేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతో కాలం నడవదు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. 9వ వర్టికల్ రంగాల్లో అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీ. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. సో, పీఎఫ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఇది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఎంత మేర ఉందో ఇప్పటికీ మనందరికీ తెలుసు. యూరియా కోసం రైతుల తన్లాట. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3000 మంది. కూపన్ల పంపిణీలో తోపులాట, ఏవోకు గాయాలు. సో, ఇమేజ్‌లో కూడా చూసుకోవచ్చు. యూరియా కోసం రైతులు ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారు, ఎలా వేచి చూస్తున్నారు అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరో వార్త చూసుకుంటే ఐఫోన్ కోసం యువత ఉరకలాట. ముంబైలోని యాపిల్ స్టోర్‌లో కొట్టుకున్న యువకులు ఢిల్లీ, బెంగుళూరు, పూణేలో స్మార్ట్ ఫోన్ల స్టోర్‌ల వద్ద భారీ లైన్‌లు. ఇక్కడ చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్‌లు. సో, ఈ స్కీమ్‌లు ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్నాక సహారా మిషన్‌కి, సో, దీని కింద కూడా ఒక మోపిడైతే ఇస్తున్నారు. సో, ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంట్లు. 2 పథకాలకు 30,00,00,000 కేటాయింపు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా మనకిక్కడ కల్పించారు. ఇదివరకు చూసుకున్నాం ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎలాంటి స్కీమ్ అమలవ్వలేదు అని కూడా మనం ఇదివరకు చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె విరమణ. నేటి నుంచి యథావిధిగా సేవలైతే కొనసాగనున్నాయి. మరొకసారి ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ లేరు. ఆమీర్ అలీ ఖాన్ అజరుద్దీన్‌కు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇవి ప్రధానంగా ఇవాల్టి వార్తాపత్రికలోని వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.